నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పతివ్రత. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను ఇంత కఠిన శ్రమకు గురి చేసిన వారి పట్ల కూడా నీకు ఆగ్రహమైనా కలగకపోవడం చూస్తే నాకు సుందరవదనుడి కథ జ్ఞాపకం వస్తున్నది. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతడి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కామరూప దేశంలో బ్రహ్మపుత్ర నదీ తీరాన కామాఖ్య నగరంలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఒకటి పేరు గంగాపుత్రుడు, రెండవ వాడు సుమిత్రుడు. గంగాపుత్రుడు గొప్ప వంశానికి చెందినవాడు. అతని తాత ముత్తాతలు మంత్రులుగాను సేనాపతులుగాను పనిచేసి బోలెడంత ఆస్తి కూడబెట్టినవాళ్ళు. ఆ ఆస్తి మీదనే గంగాపుత్రుడు సుఖజీవనం చేస్తున్నాడు. సుమిత్రుడు అంత గొప్ప వంశానికి చెందినవాడు కాడు, అంత ఆస్తిపరుడు కాడు. అతడు తనకు నగరంలో ఉన్న ఇల్లు దొడ్డి అమ్మి ఒక పెద్ద పడవ కొనుక్కుని దాన్ని నగరంలోని వర్తకులకు కిరాయికి నడుపుతూ తన భార్యతో సహా అందులోనే మరొక పక్క కాపురం చేస్తున్నాడు. అతనికి కూడా జరుగుబాటు బాగానే ఉన్నది. అతను తన పడవను నగరపు రేవుకు తెచ్చినప్పుడల్లా తప్పక గంగాపుత్రుని చూడవచ్చేవాడు. ఈ మిత్రులు ఇద్దరికీ 40 ఏళ్ల వయసు దాటుతున్నప్పటికీ పిల్లలు కలగలేదు. ఒకనాడు సుమిత్రుడు గంగాపుత్రుని చూడవచ్చి, ఏమోయ్, మన నగరం వెలుపల వెలిసిన సంతానదేవికి మొక్కుకున్న వారికి పిల్లలు కలుగుతున్నారట. నేను పోతున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. రాసి ఉంటే పిల్లలు వాళ్లే పుడతారు అన్న నిశ్చింతలో ఉండి కూడా గంగాపుత్రుడు సుమిత్రుడి వెంట వెళ్ళి సంతానదేవి ఆలయంలో పూజ నైవేద్యాలు జరిపించి తన మిత్రుడిని పడవ వద్ద దిగబెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇది జరిగిన ఏడాది లోపల గంగాపుత్రుడికి అతి చక్కని కుమారుడు కలిగాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సుమిత్రుడికి ఒక కూతురు పుట్టింది. గంగాపుత్రుడి కొడుకు సుందరభద్రుడని, సుమిత్రుడి కుమార్తెకు యశోవతి అని పేరు పెట్టుకుని పెద్దయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని లాంఛనంగా అనుకుంటూ ఉండేవాళ్ళు. సుందరభద్రుడు 6 ఏళ్ల వాడే ఉండగా అతనికి కష్టకాలం ఆరంభమైంది. ముందు గంగాపుత్రుడు చనిపోయాడు. తర్వాత కాటకం వచ్చింది. గంగాపుత్రుడి భార్య ఆడది కావటంతో ఆస్తి చూసుకోవటం ఆమెకు చేత కాలేదు. అధికారులు ఆమె వద్ద పన్నులు తెగవసూలు చేశారు. పొలాలు చేసేవాళ్ళు మోసగించారు. ఈ బాధలకు తట్టుకోలేక ఆమె ఇల్లు పొలాలు అమ్మి డబ్బు చేసి ఎక్కడో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని పేదగా జీవిస్తూ ఆ డబ్బుతోనే 10 ఏళ్ల పాటు జీవితాన్ని ఈడ్చుకొచ్చింది. 10 ఏళ్ల తర్వాత ఆ డబ్బంతా అయిపోయి కటిక దరిద్రం వచ్చింది. ఆ సమయంలో ఆమెకు జబ్బు చేసి మందు కొనుక్కోవడానికైనా కూడా లేక దిక్కులేని సాగు చచ్చిపోయింది. తల్లి పోయాక సుందరభద్రుడు ఇల్లు కూడా లేక కట్టుబట్టలతో మిగిలాడు. అతనికి చదువు ఉన్నది గనక ఒక వర్తకుడు అతన్ని చేరదీసి అతని చేత పద్దులు రాయించుకోవడం ప్రారంభించాడు. అయితే ఆ వర్తకుడు తనను హీనంగా చూడటం సుందరభద్రుడు సహించలేకపోయాడు. అతను పుట్టినది మంచి వంశం కావటం చేత అతనికి దాస్యబుద్ధి అలవడలేదు. అతను తన ఉద్యోగం మానేసి బిచ్చమెత్తుకుని పొట్టపోసుకుంటూ ఏ గుడిలోనో పడుకుంటూ వచ్చాడు. బిచ్చమెత్తుకోవటంలో కూడా అతని రాజసం కనిపిస్తూనే ఉండేది. ఇచ్చేవాళ్లను అదే పనిగా వెంట తరిమి వేధించేవాడు కాడు. వాళ్ళు ఇష్టపడి ఇచ్చినది తీసుకుని వెళ్ళిపోయేవాడు. శీతాకాలపు వానలు ఆరంభమయ్యాయి. ఆకలి దహించుకుపోతున్నది. సుందరభద్రుడు చలిని వానను లక్ష్యపెట్టక అడుక్కోవటానికి గుడి నుంచి బయలుదేరాడు. అతను 4 అడుగులు వేశాడో లేదో ఎదురు వస్తూ సుమిత్రుడు కనిపించాడు. సుందరభద్రుడు ఆయనను చూసి కూడా చూడనట్టుగా తల వంచుకుని గబగబా ముందుకు సాగాడు. కానీ సుమిత్రుడు అతన్ని రెక్క పట్టుకుని ఆపి, నువ్వు సుందరభద్రుడివి కాదుట్రా, ఇలా అయిపోయావేం అని అడిగాడు. గంగాపుత్రుడు పోయాక సుమిత్రుడు వారి ఇంటికేసి రాకపోవడం చేత ఆయనకి ఏమీ విషయాలు తెలియవు. ఈ స్థితిలో నిన్ను పలకరించడానికి సిగ్గైంది మామ అంటూ సుందరభద్రుడు తన పరిస్థితి అంతా సుమిత్రుడికి వివరించి చెప్పాడు. అరేరే, ఎంత పని జరిగింది! నువ్వు వచ్చి నా పడవలో ఉండి పనిచేశావంటే నీకు అన్నవస్త్రాలకు లోటు లేకుండా చూస్తాను అన్నాడు సుమిత్రుడు. ఇందుకు సుందరభద్రుడు ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి పడవ మీదకి వెళ్ళారు. సుమిత్రుడు సుందరభద్రుడిని తన భార్యకు చూపి అంతా చెప్పి, వాడికి ముందు కాస్త అన్నం పెట్టు అన్నాడు. అన్నమైతే ఉంది కానీ సద్దన్నం అన్నది సుమిత్రుడి భార్య. అయితే అయిందిలే, ఇంత ఊరగాయ వేసి పెట్టు అన్నాడు భర్త. ఆకలి మీద ఉన్న సుందరభద్రుడు ఆ చద్దిముద్ద ఊరగాయతో తింటూ ఉండగా
మళ్ళీ జల్లు ఆరంభమైంది. వెనక గదిలో పాత కుళ్ళాయి ఒకటి ఉండాలి, మన వాడికి తెచ్చిపెట్టి తల్లి అని సుమిత్రుడు పడవ గదిలో ఉన్న తన కూతుర్ని కేకబెట్టాడు. యశోవతి ఆ గుళ్ళాయి తీసి అది ఒక పక్క చినిగి ఉండటం గమనించి సూదితో గబగబా కుట్టి తెచ్చి సుందరవదనుడికి ఇచ్చింది. ఆ తర్వాత సుమిత్రుడు తన పని మీద నగరంలోకి వెళ్ళి వర్తకులతో మాట్లాడి సాయంకాలానికే పడవ చేరుకున్నాడు. మర్నాడు ఆయన నిద్రలేచి పడవపై భాగానికి వచ్చేసరికి సుందరవదనుడు వెనక భాగంలో ఊరికే కూర్చుని కనిపించాడు. ఒరే, మా దగ్గర తిండి బట్ట పుచ్చుకుంటున్న వాడివి కదా, అలా ఒళ్ళు మీదు కట్టు కూర్చోకపోతే ఇంత నార తీసుకుని తాడైన పేనరాదు, ఇంకే పని లేకపోతే అన్నాడు సుమిత్రుడు. అలాగే పేనుతాను అన్నాడు సుందరవదనుడు. ఇది జరిగాక అతను ఎన్నడూ ఊరికే ఉండలేదు. ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించుకుని తెల్లవారింది మొదలు బాగా చీకటి పడిన దాకా ఎంతో శ్రమపడి పనిచేస్తూ వచ్చాడు. ముఖ్యంగా సుందరవదనుడు పద్దులు రాయటంలోనూ లెక్కలు కట్టడంలోనూ చాలా గట్టివాడు. మిగిలిన పడవల యజమానులు ఈ విషయాన్ని పసిగట్టి లెక్కల విషయంలో అతని సహాయం పొందుతూ అతన్ని గౌరవంగా చూసేవారు. కష్టాలు గట్టెక్కటంతో అతను కాస్త ఒళ్ళు చేసి నవనవలాడుతూ మరింత ఆకర్షణీయంగా తయారయ్యాడు. సుమిత్రుడికి అతని భార్యకు కూడా తమ కుమార్తె యశోవతికి సుందరవదనుడి కన్నా మంచి భర్త దొరకడు అన్న అభిప్రాయం ఒకేసారి కలిగింది. సుమిత్రుడు తన భార్యతో సంప్రదించి, మా అమ్మాయిని నీకిచ్చి చేద్దామనుకుంటున్నాము, ఏమంటావు అని సుందరవదనుడిని అడిగాడు. నేను యశోవతికి తగను అన్నాడు సుందరవదనుడు. కానీ సుమిత్రుడికి ఈ ఉద్దేశం బాగా బలంగా ఉన్నదని తెలిసాక ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి కామాఖ్య నగరంలోనే చాలా వైభవంగా జరిగింది. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మరుసటి ఏడే వాళ్ళకు ఒక ఆడపిల్ల కూడా కలిగింది. ఆ బిడ్డకు ఏడాది నిండక ముందే అమ్మవారు పోసి ఎన్ని మందులు ఇచ్చినా ఫలితం లేక చచ్చిపోయింది. ఆ పిల్ల పోయినది మొదలు సుందరవదనుడు మానసికంగా చాలా కుంగిపోయి క్షయవ్యాధి తెచ్చుకున్నాడు. అన్నహితవు పోయింది. మనిషి చికిత్సల్యంలాగా అయిపోయి కూర్చుంటే లేవలేని స్థితికి వచ్చేశాడు. సుమిత్రుడు తనకు సాధ్యమైన మట్టుకు మందులు ఇప్పించాడు. భూత వైద్యం చేయించి రక్షరేఖలు కట్టించాడు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. సంవత్సరానికల్లా అతను జీవోత్సవంలా తయారయ్యాడు. అతని అత్తమామలు అతని చావు కోసం ఎదురు చూడసాగారు. ఎందుకంటే తమ కుమార్తె ఈ జీవోత్సవంతో కాపురం చేయటం వారికి ఇష్టం లేదు. యశోవతి ఇంకా చిన్నపిల్ల. ఈ మొగుడు పోతే తిరిగి పెళ్లాడవచ్చు. మారుమనువు అనేది వాళ్లల్లో పరిపాటే. కానీ వాళ్ల కోరిక నెరవేరలేదు. సుందరవదనుడు చావలేదు. సుమిత్రుడు తన భార్యతో, ముసలితనంలో మన చేతికి అంది వస్తాడనుకుంటే ఈ దౌర్భాగ్యుడు చూడు, మన పిల్లకు ఎలా గుద్దిబండ అయి కూర్చున్నాడో. పిల్లదాని యవ్వన భ్రష్టైపోతున్నది. వీడిని ఎలాగైనా వదిలించుకుని దానికి మరో మొగుడిని చూడవలసిందే అన్నాడు. భార్య కూడా సరేనన్నది. వాళ్ళు యశోవతికి మాత్రం తమ ఈ ఆలోచన చెప్పలేదు. సుమిత్రుడు తన పడవను ప్రవాహానికి ఎదురు నడుపుకుని వెళ్ళి ఒక నిర్జనమైన ప్రాంతానికి చేరి కావాలని ఒడ్డుకు గుచ్చాడు పడవను. ఆ తర్వాత ఆయన సుందరవదనుడితో, అలా చూస్తూ కూర్చుంటావే, దిగి పడవను ఒక తోపు తొయ్యి అన్నాడు. నాకు అంత శక్తి ఎక్కడ ఉన్నది అన్నాడు సుందరవదనుడు. ఎక్కడ దాపరించావురా బాబు, పడవ తొయ్యకపోతే ఒక గొడ్డలి తాళ్ళు తీసుకుని పోయి ఒడ్డుకు వెళ్ళి కట్టెలన్నా కొట్టుకురా అన్నాడు సుమిత్రుడు. సుందరవదనుడు చిన్న గొడ్డలి తాళ్ళు తీసుకుని ఒడ్డుకు దిగాడు. ఆ ప్రాంతమంతా ఎడారిలాగా ఉన్నది. చుట్టూ కొండలున్నాయి. తీరానికి కొంత దూరంలో అడవి ఉన్నది. అతను కాళ్ళు ఈడ్చుకుంటూ ఆ అడవిలోకి వెళ్ళాడు. అతనిలో కట్టెలు కొట్టే శక్తి కూడా లేదు. అందుచేత నేల మీద పడి ఉన్న ఎండు కొమ్మలన్నీ పోగు చేసి తాడుతో ఒక మోపు కట్టాడు. దాన్ని నెత్తిని పెట్టుకోవడం కూడా అతనికి సాధ్యం కాలేదు. అందుచేత ఆ మోపుకు ఒక తాడు కట్టి గొడ్డలు తీసుకుని మోపును ఈడ్చుకుంటూ నదీ తీరానికి వచ్చాడు. కానీ అక్కడ పడవలేదు. అది నది వాలున అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది. మామగారు తనను వదిలించుకున్నాడు అని అతను గ్రహించి నది ఒడ్డున కూర్చుని వెక్కి చాలాసేపు ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అతనికి తిరిగి ఒళ్ళు తెలిసేసరికి ఎవరో మునిలాంటి వాడు సమీపంలో నిలబడి, ఇది చాలా అపాయకరమైన చోటు, ఇక్కడ ఉండరాదు అన్నాడు. నేనెక్కడికి పోలేను, దయ ఉంచి నా ప్రాణాలు కాపాడండి అని సుందరవదనుడు ఆ మునిని వేడుకున్నాడు. ఈ రాత్రికి నా కుటీరంలో ఉండు, రేపటి మాట చూద్దాం అంటూ ముని అతన్ని సమీపంలోని ఉన్న తన కుటీరానికి తీసుకుని పోయాడు. అక్కడ సుందరవదనుడు జరిగిందంతా చెప్పాడు. నిజానికి ఇది మనోవ్యాధి, మందులు పనిచేయవు. నీకు బుద్ధదేవుడి వజ్రపాణిధారిణి మంత్రం ఉపదేశిస్తాను.
దాన్ని రోజుకు ఒక్కసారి పఠించావంటే హీనమైన కోరికలు నశించి నీ ఆరోగ్యం కుదుటపడి నీకెంతో మేలు కలుగుతుంది అని చెప్పాడు. వజ్రపాణిధారిణి మంత్రాన్ని ఒక్కసారి ముని నోట వినగానే సుందరవదనుడికి నేర్చుకుని మర్చిపోయిన దానిలాగా పూర్తిగా వచ్చేసింది. అతను ఆ రాత్రి ముని ఆశ్రమంలోనే నిద్రపోయి మర్నాడు లేచేసరికి ముని గాని ఆశ్రమం కానీ లేదు. అతను నది ఒడ్డునే ఉన్నాడు. అతను నదిలో ముఖము కాళ్ళు చేతులు కడుక్కుని మంత్రం పఠించి ఎక్కడికి వెళ్ళటానికి లేదు గనక తిరిగి అరణ్యంకేసే వెళ్ళాడు. అరణ్యంలో కొంత దూరం పోగానే చెట్ల మధ్య ఏదో ఇల్లు లాంటిది కనిపించింది. ఆకలి బాధ తీర్చుకోవడానికి భిక్ష పొందుదామా అనుకుని అతను ఆ ఇంటికేసి వెళ్ళాడు. అతను చూస్తున్నది ఇల్లు కాదు, ఒక పాడుబడిన దేవాలయం. అందులో చెట్ల కొమ్మలు కప్పి 8 పెద్ద పెద్ద పెట్టెలు ఉన్నాయి. ఎవరో దొంగలు ఆ పెట్టెలలో తాము దొంగిలించిన సొమ్ము దాచి ఉంటారని, దాన్ని తాను తీసుకోవటంలో తప్పేమీ ఉండదని అతను అనుకున్నాడు. అతను తిరిగి నదీ తీరానికి వచ్చాడు. అదృష్టవశాన ఒక పెద్ద పడవ అటుగా వస్తున్నది. అతను ఆ పడవను పిలిచి పడవ వాళ్లతో, మాది శ్రీకంఠ నగరం, నా పేరు శ్రీవత్సుడు. నేను మా పెత్తండ్రి వ్యాపారం నిమిత్తం పడమట పోతూ ఉండగా దొంగలను మమ్మల్ని దోచి మా పెద్దండ్రిని చంపేశారు. నేను ఆయన పరిచయం రాకుండానే చెప్పి ప్రాణాలతో బయటపడ్డాను. అదీగాక నేను జబ్బుపడి ఉండటం చేత వాళ్ళు నన్ను చంపలేదు. దొంగలు మా సొత్తంతా తీసుకుపోయి అడవిలో ఒక పాడుబడిన గుడిలో పెట్టి నన్ను కూడా అక్కడే ఉంచి నాకు మా పెట్టెలకు ఒక దొంగను కాపుంచి మిగిలిన వాళ్ళు ఇంకెక్కడ దొంగతనానికి బయలుదేరారు. నిన్న రాత్రి పాము కరిచి ఆ నాకు కాపలాగా ఉన్న దొంగ కాస్త చచ్చిపోయాడు. నేను ఇలా తప్పించుకొచ్చాను. నన్ను కాస్త మీ పడవలో ఎక్కనిస్తారా అన్నాడు. పడవ వాళ్ళు సుందరవదనుడిని అనుమానించినట్టుగా కనపడ్డారు. ఆ గుడిలో మావి 8 పెట్టెలు ఉన్నాయి. అందులో ఒక పెట్టె మీకు ఇచ్చేస్తాను. మీరు నాతో కూడా వచ్చి ఆ పెట్టెలను చేరవేయండి. తొందరగా మనం ఈ పని చేయకపోతే దొంగలు తిరిగి రావచ్చు. ఆ తర్వాత మీకు నాకు కూడా నష్టమే అన్నాడు అతను. పెట్టెల మాట వినగానే పడవ వాళ్లకు ఉత్సాహం వచ్చింది. వాళ్ళు అతి శీఘ్రంగా అతని వెంట వెళ్ళి 8 పెట్టెలు తెచ్చి పడవలో పెట్టారు. పడవ వాళ్ళు వంతుకు వచ్చిన పెట్టె నిండా రత్నాభరణాలు బంగారము ఉన్నాయి. వాళ్ళ ఆనందానికి హద్దు లేదు. తమరెక్కడికి పోతారు బాబుగారు అని పడవ వాళ్ళు అడిగితే సుందరవదనుడు తేజపురానికి పోతానన్నాడు. అతను తేజపురంలో పడవ దిగి తన పెట్టెలతో సహా నగరంలో ఒక బాడుగ ఇంటికి పోయి ఒక కమ్మరి సహాయంతో ఆ పెట్టెలకు వేసిన బద్దీలు పగలగొట్టించాడు. వాటిలో ఉన్న నిధి ఒకనాటిది కాదు. దొంగలు అనేక తరాలుగా దాన్ని పోగు చేసినట్టు కనబడింది. ఈ లోపల సుమిత్రుడి పడవ సుందరవదనుడిని వదిలేసి నదివాలున 30 మైళ్ళు పోయేసరికి యశోవతి తన గదిలో నుంచి పడవ పైకి వచ్చి మందు తెచ్చి తన భర్త కోసం చూసి ఆయన ఎక్కడా అని తల్లిని అడిగింది. తల్లి ఆమె చేతిలో నుంచి మందు లాగేసి గిరబాటు వేసి ఆయన పీట విరగడైపోయిందిలే అన్నది. జరిగిన సంగతి తల్లి నుంచి విని యశోవతికి ఏడుస్తూ కేకలు పెట్టి పడవను వెనక్కి తిప్పమన్నది. తండ్రి వచ్చి, తల్లి, నీకు ఆ జీవచ్ఛవంతో నీకు ఇంకేం పని? వాడు చచ్చాడే అనుకో, నువ్వు హాయిగా మరొకరిని పెళ్లి చేసుకో అన్నాడు. మీరు మనుషులు కారు, పిశాచాలు. ముందు పడవను అక్కడికి తీసుకుపోయి ఆయన తీసుకురండి, లేదా నన్ను కూడా చంపేయండి అని యశోవతి ఆక్రోశించింది. విధిలేక సుమిత్రుడు పడవను వెనక్కి తిప్పాడు. కానీ ఆ నిర్జన ప్రదేశంలో సుందరవదనుడు లేడు. నది ఒడ్డున గొడ్డలి కట్టెల మోపు ఉన్నాయి. ఆయన హతాశుడై నదిలో దూకి ఉండాలి అన్నాడు. నేను అలాగే ఆయనను చేరుకుంటాను అని యశోవతి నదిలోకి ఉరకబోయింది. తల్లి తండ్రి ఆమెను బలవంతాన్ని పట్టి ఆపారు. 6 మాసాల పాటు యశోవతి తన భర్త కోసం కంటికి మెంటికి ఏకధారగా ఏడ్చింది. ఇక్కడ సుమిత్రుడు ఎవరికీ అనుమానం కలగకుండా తనకు దొరికిన నిధిని కొంచెం కొంచెంగా అమ్మి సొమ్ము చేసి నగరం మధ్యలో ఒక దివ్యమైన భవనము, నగరం వెలుపల పొలాలు, తోటలు కొని నౌకర్లను చాకర్లను ఏర్పాటు చేసుకుని రాజవైభోగంతో జీవించసాగాడు. తొందరలోనే శ్రీవత్సుడి పేరు తేజపురం అంతటా మారుమోగిపోయింది. మనిషికి ఉన్నదే పుష్టి అన్నట్టు అతను జబ్బంతా తొందరలోనే పోయింది. అతను తిరిగి నవనవలాడుతూ పూర్వంలాగా తయారయ్యాడు. ఇక్కడ యశోవతి చనిపోయిన భర్త పేర తండ్రి పిండ ప్రదానం చేశాడు. ఆ తర్వాత ఆమె ఏడవడం మానేసి వైధవ్య వ్రతం అవలంబించింది. ఆమె ఏడుపు మానడం చూసి తల్లిదండ్రులు ఆమెను పెళ్లాడమన్నారు. ఆ మాట వింటూనే ఆమె తిరిగి ఏడవనారంభించి నదిలో దూకబోయింది. ఆ తర్వాత వాళ్ళు తమ కూతురు ముందు పెళ్లి మాట ఎత్తడం మానేశారు. ఇలా 2 ఏళ్లు గడిచాయి. సుందరవదనుడు తన కొత్త జీవితాన్ని సుస్థిరం చేసుకుని తన అత్తమామలను చూడ సంకల్పించాడు. అతను బోలెనంత డబ్బు, నౌకర్లను వెంట తీసుకుని
ఒక పడవ బాడుకు తీసుకుని అందులో ప్రయాణమై కామాఖ్యకు వచ్చాడు. అక్కడికి వెళ్ళి విచారించగా సుమిత్రుడి పడవ ఇంకా దిగువన మరొక నగరానికి వెళ్ళి ఉన్నట్టు తెలిసింది. సుందరభద్రుడు ఆ నగరం చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకుని మర్నాడు ఉదయం రేవులోకి వచ్చి సుమిత్రుడి పడవ కోసం వెతుకుతూ ఆ పడవ మీద వితంతు లక్షణాలతో కనిపించిన యశోవతిని దూరం నుంచే చూశాడు. వెంటనే అతను తన బసకు తిరిగిపోయి ఒక పెళ్లిళ్ల పేరయ్యను పిలిపించి, ఫలానా వారి పడవలో ఒక వితంతువును చూశాను, ఆ పిల్లను పెళ్లాడాలని ఉన్నది. పెళ్లికి ఒప్పుకునే పక్షంలో పిల్ల తండ్రికి 3000 తులాల వెండి ఇచ్చుకుంటాను. ఈ పెళ్లి కుదిర్చావంటే నీకొక 100 తులాల వెండి ఇస్తాను అన్నాడు. పెళ్లిళ్ల పేరయ్య శీఘ్రమే వెళ్ళి సుమిత్రుడిని కలుసుకుని, ఎవరో శ్రీవత్సుడట, తేజపురంలో ఉండే కోటీశ్వరుడు, మీ అమ్మాయిని చూశారట, పెళ్లాడు కోరుతున్నాడు, వధువు తండ్రికి 3000 తులాల వెండి ఇస్తానంటున్నాడు. నువ్వు సరేననటమే వ్యవధానం అన్నాడు. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని ఇలా బతకని. పెళ్ళి అనే మాట వింటే నా కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది అన్నాడు సుమిత్రుడు. పెళ్లిళ్ల పేరయ్య సుందరభద్రుడి దగ్గరికి తిరిగి వచ్చి, అయ్యా, తమరు ఈ ఆలోచన మానుకోవచ్చు. పిల్ల వితంతువుగానే ఉండిపోతుందట కానీ మళ్ళీ పెళ్ళాడదట అని చెప్పాడు. సరే పోని, దానికేం గాని ఆయన పడవను నాకు 2 రోజుల పాటు కిరాయికి ఇస్తాడేమో కనుక్కో అన్నాడు సుందరవదనుడు. ఎందుకు ఇవ్వటండి, ఆయన వృత్తే అదిగా అన్నాడు పెళ్లిళ్ల పేరయ్య. ఆయన మళ్ళీ సుమిత్రుడి వద్దకు వెళ్ళి, ఆ శ్రీవత్సుడు గారు నీ పడవను 2 రోజుల పాటు బాడుగు కావాలని అడుగుతున్నాడు అన్నాడు. తీసుకోమను అన్నాడు సుమిత్రుడు. ఆ మాట చెప్పవచ్చిన పెళ్లిళ్ల పేరయ్య చేతిలో 100 తులాల వెండి పెట్టి సుందరవదనుడు నలుగురు నౌకర్లతో సహా తన మామగారి పడవ మీదికి వచ్చాడు. అతని జరీ దుస్తులు వాలకమ్ము చూసి సుమిత్రుడు గాని అతని భార్య గాని అతన్ని పోల్చుకోలేదు. యశోవతి మాత్రం ఒక క్షణం పాటు అతన్ని చూసి అతనిలో తన భర్త కవళికలు గమనించి నిర్ఘాంతపోయింది. ఆ వచ్చిన పెద్ద మనిషి తాను ఉన్న గదికేసి చూసి, ఆకలిగా ఉన్నది, చద్దన్నమైనా పర్వాలేదు, ఇంత ఊరగాయతో తింటాను అన్న మాటలు వినిపించి ఆమె ఆశ్చర్యం రెట్టింపైంది. మరుక్షణమే ఆ పెద్ద మనిషి తన నౌకరుకేసి తిరిగి, ఒరే, నా దగ్గర తిండి బట్ట పుచ్చుకుంటున్న వాడివి కదా, అలా ఒళ్ళు మీద కొట్టుకుని కూర్చోకపోతే ఇంత నార తీసుకుని తాడైనా పెనరాదు, ఇంకా ఏ పని లేకపోతే అన్నాడు. ఆ తర్వాత అతను సుమిత్రుడికేసి తిరిగి, మీ గదిలో ఒక చిరిగిన కుళ్ళాయి ఉన్నది, దాన్ని నాకు అరివిస్తారా అనటం కూడా యశోవతి విన్నది. ఈ మాటలని సుమిత్రుడు విన్నాడు, కానీ అతనిలో ఏ చైతన్యమూ కలగలేదు. ఈ కోటీశ్వరుడికి చినిగిన కుళ్ళాయి ఎందుకా అని ఆశ్చర్యపడుతూ ఆయన గదిలోకి వచ్చి, ఆ పాత కుళ్ళాయి ఎక్కడా అని కూతురిని అడిగాడు. యశోవతి ఆ కుళాయిని తండ్రికి ఇస్తూ, నాన్న, ఆ వచ్చిన మనిషి నీ అల్లుడులాగా ఉన్నాడే అన్నది. ఈ మాట విన్న తల్లి, ఛీ, తప్పుడు దానా, మేం మళ్ళీ పెళ్లి చేస్తామే అని కాళ్ళ వేళ్ళ పడితే పాతివ్రత్య నటించి, ఎవడో ఎర్రగా బుర్రగా సరిగా బట్టలు కట్టుకుని రాగానే నీ మొగుడులాగా ఉన్నాడంటావా? నీ మొగుడు ఏనాడో గంగలో కలిసిపోయాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని మందలించింది. ఆ మాటలతో యశోవతి చేసేదేమీ లేక నోరు మూసుకున్నది. ఆ రాత్రి తన భార్య ఈ మాట చెబితే సుమిత్రుడు భార్యను కోప్పడి, దాన్ని ఎందుకు మందలించావు? దానికి మనిషి మీద మనసు పోతే మరీ మంచిది కదా, ఇదే మనిషి మన అమ్మాయిని చేసుకుంటానని ముందు అడిగించాడు కూడాను, అది పెళ్ళాడదని నేనే పడగొట్టాను, ఇప్పుడు అది పెళ్ళాడే ఉద్దేశంతో ఉంటే మనకు అంతకంటే కావాల్సిందేముంది? కోటీశ్వరుడు, దాన్ని అదృష్టం కానీ ఇటువంటి అల్లుడు కావాలంటే దొరుకుతాడా అన్నాడు. అయితే రేపు అతన్ని కదిలించి చూడు, అమ్మాయి సరేనంటే పెళ్లి చేసేద్దాం అన్నది భార్య. మర్నాడు సుమిత్రుడు తన కూతురి పెళ్లి మాట ఎత్తినప్పుడు సుందరవదనుడు, మీ అల్లుడు ఎలా చనిపోయాడు అని అడిగాడు. ఏం చెప్పమంటావు, అతను కట్టెలకు తీసుకురావడానికి ఒడ్డుకు వెళ్ళాడు, ఆ సంగతి తెలియక నేను పడవను నడుపుకుంటూ వెళ్ళిపోయాను. తిరిగి వెళ్ళి చూస్తే అతను జాడలేదు, అతను చాలా జబ్బుగా కూడా ఉన్నాడు, అప్పుడే చావు బతుకుల్లో ఉన్నాడు కూడాను. పోయే ఉంటాడు అన్నాడు సుమిత్రుడు. నాతోనే అబద్ధాలు ఆడుతున్నావా మామ, నీ అల్లుడు చావలేదు, నేనే నీ అల్లుడిని అన్నాడు సుందరవదనుడు. నేను చెబితే విన్నారు కారు అన్నది యశోవతి గదిలోంచి బయటికి వచ్చి. సుందరవదనుడు భార్యను కౌగలించుకుని, ఎలా ఉన్నావు అన్నాడు. ఇద్దరూ ఆనంద బాష్పాలు రాల్చారు. అత్తమామలకు అల్లుడి ముఖం చూడటానికి కూడా ధైర్యం లేకపోయింది. కానీ అతను తన మామ చేత పడవ పని మాన్పించి తన వెంట తీసుకుపోయి, ఈ ముసలితనంలో మిమ్మల్ని సుఖపట్టడం నా ధర్మం అని అత్తమామలకు యావజీవము ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, తనకు క్షమించరాని ద్రోహం చేసిన అత్తమామలను సుందరవదనుడు ఎందుకు చేరదీసి ఆదరించాడు? దీని సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
అత్తమామలు చేసిన ఆ ద్రోహం మూలంగానే సుందరవదనుడు కష్టాలన్నీ గట్టెక్కాయి. క్షయవ్యాధి వాతపడి కొద్ది మాసాలలో చావనున్నవాడు కోలుకున్నాడు, కోటీశ్వరుడయ్యాడు. తన కష్టసుఖాలలో అత్తమామల పాత్ర నిమిత్త మాత్రమైనదని గ్రహించి అతను వాళ్లను వార్ధక్యంలో వాదుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.